గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 14వ రోజు రివ్యూ చెప్తున్నానండి మీకు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 14వ రోజు రివ్యూ మీకు ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నాగార్జున సార్ వచ్చారు. వచ్చిన తర్వాత అందరు హౌస్ మేట్స్ అంతా లేచి నుంచున్నారు. అందరినీ కూర్చోమన్న తర్వాత సోనియాని లేపారు. సోనియా, నువ్వు చాలా బాగా పాడతావమ్మా సాంగ్స్, ఒకసారి నా కోసం పాడవా అని అడుగుతారు. అడిగితే సిగ్గుపడిపోతుంది అనమాట. లేదు సార్, ఈసారి పాడతాను సార్ అని. లేదు పాడు అని చెప్పని ఒక వైఎస్ అని ఉంది నీ పేరు ముందు, అతని పేరు నేను యశ్వీర్ అనుకుంటున్నాను, అతని కోసం పాడు అని చెప్పానంటే ఆ మాటకి ఫస్ట్ షాక్ తింటుంది అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను వైఎస్ అని ఉంది నీ పేరు ముందు, అందుకని అది యశ్వీర్ అనుకున్నాను, అతని కోసం పాడమంటే కొంతసేపు సిగ్గుపడిపోయి అప్పుడు నిఖిల్ని చూపిస్తాను. నిఖిల్ ఫేస్, నిఖిల్ డౌట్గా పెడతాడు ఫేసు. ఆ తర్వాత ఏంటంటే ఆ పేరు ఎవరిది అన్నట్టుగా డౌట్గా పెడతాడు. ప్రతిసారి సోనియా గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా నిఖిల్ ఫేస్ చూపిస్తారు, నిఖిల్ గురించి వచ్చినప్పుడల్లా సోనియా ఫేస్ చూపిస్తూ ఉంటారండి. మామూలుగా నిఖిల్ అయితే మాత్రం ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు సోనియా ఏది మాట్లాడినా ఏది చేసినా కానీ. సోనియా అయితే పెద్దగా పట్టించుకోదు. నిఖిల్ ఏది చేసినా కూడా తనే పట్టించుకోదు. తన మామూలుగా మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటుంది. అయితే తను అడుగుతారు, నాగార్జున సార్ అడిగితే అప్పుడు పాట పాడుతుంది అనమాట. పాట పాడితే అందరు చప్పట్లు కొడతారు. తర్వాత ఏం చేస్తారంటే, సార్ అందరు యాక్షన్ రూమ్ రండి, ఇప్పుడు మీ క్లాస్ ఏర్పాటు చేయాలి కదా, డివైడ్ చేయాలి కదా అని చెప్పని పిలుస్తారు. పిలిస్తే నిఖిల్ అబ్బాయిని నుంచోమంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాండ్స్ ఉంటాయి, ఎవరి కలర్ బ్యాండ్స్ వాళ్ళే ఉంటాయి. ఈసారి అంటే లాస్ట్ టైం ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదండి చీఫ్స్, ఈసారి అలా కాదు, కంటెస్టెంట్సే చీఫ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అభ్యంతరం అయితే కనుక వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం మీరు వద్దని చెప్పచ్చు అని చెప్పని అంటారు అనమాట సార్. అని అంటేను సరే అని చెప్పని ఓకే అవుతుంది. ఫస్ట్ విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియ పిలంగానే, సార్ నాకు బీపీ షుగర్ ఎక్కువైపోతున్నాయి సార్, ఫస్ట్ నన్ను ఎందుకు పిలిచారు సార్ అంటే, ఎందుకమ్మా అంటే పృథ్వీ ఉన్న దాంట్లో నేను ఉండకూడదని సార్ అంటే, సరే నేను చూసుకుంటాలే, నువ్వు ఉన్న టీంలో కాకుండా వేరే టీంలో వేద్దాం పృథ్వీని అంటే వెళ్ళి ఇంకా అక్కడ కూర్చుంటుంది అనమాట. అని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నిఖిల్ని సెలెక్ట్ చేసుకొని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అంటే, నాకు అతని గేమ్ నచ్చింది అది అని చెప్తుంది. అలా అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అనమాట. అలా వీళ్ళ టీమ్స్ ఎవరెవరంటే, ఇప్పుడు నిఖిల్ టీంలో విష్ణుప్రియ, శేఖర్ భాష, కిరాక్ సీత, సోనియా, పృథ్వీ, నయనిక కూర్చున్నారండి. అభయ్ టీంలో వచ్చి మణికంఠ, నబీల్, ప్రేరణ, ఆదిత్యవు, యష్మి కూర్చున్నారు. నిఖిల్ టీంకి విష్ణుప్రియని సార్ పేరు పెట్టమని చెప్తారు. నాగార్జున సార్ శక్తి అని పెడుతుంది. అభయ్ టీంకి ఏమో ప్రేరణ అని పెట్టమంటారు. ప్రేరణ పెట్టమని తన కాంతారా అని పెడుతుంది అనమాట. వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఎక్స్ చీఫ్స్ కదండి వీళ్ళిద్దరు. ఎవరంటే యష్మిను ఆయనక, వాళ్ళిద్దరుని మీ ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు అంటారు, లేదు సార్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమనండి, మా ప్రాబ్లం ఉన్నది అని అంటారు. తర్వాత ఏమో అభయ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, నాకు నయనిక కావాలి సార్ అంటారు. అబ్బాయి ఏమో యష్మిని పిలుస్తాడు. అలా ఇద్దరు సెలెక్ట్ అయిపోతారు అనమాట. దానికి ఏమైనా అభ్యంతరం ఉందా సార్ అడుగుతారు వాళ్ళిద్దరిని. మాకే అభ్యంతరం లేదు సార్ అంటారు. దాంతో అయిపోతుంది. ఈరోజు విష్ణుప్రియ వేసుకున్న డ్రెస్ చాలా బాగుందండి. ఈరోజంతా తను చాలా కామెడీ చేసింది. సార్ కూడా తన మీద జోక్స్ వేస్తూ ఉన్నారు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది ఈరోజు, అన్ని దాంట్లో స్పోర్టివ్గా. తర్వాత మళ్ళీ ఒక సేవ్ కోసం అని చెప్పని అందరికీ కలిపి బాక్సులు ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే రెడ్ కలర్ బాల్ ఉంటేనేమో నాట్ సేవ్, గ్రీన్ కలర్ బాల్ ఉంటే సేవ్ అనమాట. అలాగా విష్ణుప్రియకి సేఫ్ అవుతుందండి. విష్ణుప్రియకి వస్తుంది గ్రీన్ కలర్ బాల్. దాంట్లో విష్ణుప్రియ సేవ్ అవుతుంది. దానికంటే సోనియా వచ్చి విష్ణుప్రియని హగ్ చేసుకోగానే సార్ అంటారు, ఓ మీ ఇద్దరు హగ్ చేసుకున్నారా, చాలా వింతగా ఉంది అని చెప్పని అంటారు. ఆ తర్వాత విష్ణుప్రియ అంటుంది కామెడీగా, నాకు బ్రెయినే ఉంటే నేను ఐఏఎస్ అయ్యేదాన్ని సార్ అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత గేమ్ ఆడిస్తారు సార్. ఈ గేమ్ ఆడాలి, ఒక గేమ్ అని చెప్పని విచిత్రం అనే గేమ్ ఆడిస్తారు అనమాట. దానికి ఏంటంటే మామూలుగా యాజ్ యూజువల్గా గంట ఉంటుంది, ఇద్దరికి చెరొక టీం మెంబర్ రావాలి. దానికి ఇద్దరు చెరొక స్టిక్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే దాని మీద స్క్రీన్ మీద 2 ఫొటోస్ చూపిస్తారు. దాన్ని చూసి నేమ్ చెప్పాలన్నమాట. ఆ రెండింటిని కంపారిజన్ చేసి నేమ్ చెప్పాలి. అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు చెప్పలేకపోయారులేండి. మామూలుగా యాపిల్ను ఎర్రమిరపకాయలు చూపించారు. యాపిల్ అంటే కాయ కదండి, మిరపకాయ అంటే మిరపకాయ అని చెప్పాలి, అది చెప్పలేకపోయారు. అదొకటి. మళ్ళీ బుల్లెట్ ఒకటి, మళ్ళీ హార్ట్ బ్రేక్ ఒకటి,
అలాంటి కొన్ని కొన్ని పేర్లు అనమాట. అయినా ఎవరు విన్ అయితే వాళ్ళ టీం గెలుస్తుందని చెప్పని అంటారు. అలా అని చెప్పని అందరు కలిసి ఆడతారు. దాంట్లో ఏంటంటే ఎవరు గెలుస్తారంటే ఆ టీంలో అన్ని విజువల్స్ ఉంటాయండి. విజువల్స్ ఉంటే దీంట్లో పాటలు డాన్సులు కూడా బాగా వేస్తారు. నైనికాను విష్ణుప్రియ వెనకాల వీళ్ళు డాన్సులు అంటే ఆ గెలిచిన తర్వాత డాన్స్ పాటలు వేస్తున్నారు అనమాట. పాటలు వస్తున్నాయి, దానికేమో వీళ్ళిద్దరు కలిసి బాగా డాన్స్ వేస్తున్నారండి. ఎవరంటే వెనకాల బ్యాక్ సైడ్ నిఖిలును నైనిక విష్ణుప్రియ వాళ్ళ ముగ్గురు ఇంకా ఆగట్లేదు అనమాట. ఏ పాట వచ్చినా డాన్స్ వేస్తూనే ఉన్నారు. తర్వాత ఏమో ఇంకా అలాగా శక్తి టీం విన్ అవుతుందండి. శక్తి టీం అంటే నిఖిల్ వాళ్ళ టీం విన్ అవుతుంది ఈ గేమ్లో. విన్ అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఒక సేవింగ్ అనమాట. పార్ట్స్ ఇచ్చారు 3. అంటే మనం డబ్బులు కాయిన్స్ వేస్తాం చూడండి, తిరుపతి మనం అక్కడికైనా మొక్కుకుంటే ఒక డబ్బా పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర, మట్టిది పూజ, అలాంటిది ఇచ్చారనమాట. ఇచ్చి అది పగలగొడితే ఎవరి దాంట్లో సిల్వర్ కాయిన్ వస్తే నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్ వస్తే సేఫ్ అని చెప్తారు. అలా గోల్డ్ కాయిన్ ఏంటంటే మణికంఠకి వచ్చింది. మణికంఠకి వచ్చేసరికి మణికంఠ సేఫ్ అయ్యాడు. దాంట్లో ఆ తర్వాత ఇంకా సార్ చెప్తారు, మీలో ఇప్పుడు ఇద్దరికి సమానం వస్తుందండి పాయింట్స్, ఇద్దరికి సేమ్ వస్తాయి. ఇద్దరికి 4 పాయింట్లు వస్తాయి. దానికి ఏంటంటే మీ 2 దాంట్లలో ఒకళ్ళు లవ్ బ్రేకప్ స్టోరీ ఎవరు చెప్తే వాళ్ళకి విన్నింగ్ పాయింట్ ఇస్తాను. ఇద్దరు టై అయ్యారు కదా అంటే దానికి కిరాక్సీత లెగుస్తుంది అనమాట. లేసేసి చెప్తుంది, నేను 5 years నుంచి ఒకళ్ళతో లవ్లో ఉన్నాను సార్. నేను ఇంకా మ్యారేజ్ దాకా వెళ్ళిన తర్వాత అది బ్రేకప్ అయింది. అతను నన్ను 1 year నుంచి చీట్ చేస్తున్నాడు ముందటి నుంచి. నేను అది కనిపెట్టలేకపోయాను. అది బ్రేకప్ అయింది. దాని నుంచి నువ్వు ఎట్లా బయటపడ్డావు అది చెప్తే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అంటారు సార్. దానికి చెప్తాను, నేను యాంగ్జైటీ అయ్యాను, డిప్రెషన్కి వెళ్ళాను, అన్నీ చేశాను. నా ఫ్రెండ్స్ ద్వారా డాక్టర్స్ ద్వారా నేను ఆ విషయం నుంచి బయటకు వచ్చాను. డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాను, డాక్టర్స్ ద్వారా మెడిసిన్ యూజ్ చేశాను. నేను అది జరగటం కూడా కొంచెం మంచిది. ఆ తర్వాత నాకు చాలా మంచి విషయాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను సార్, నేను దాని గురించి అయితే నేను ఫీల్ అవ్వట్లేదు అని చెప్తుంది కిరాక్సీత. అందుకని కిరాక్సీత చెప్పింది కాబట్టి కిరాక్సీత టీము వీళ్ళు కదా నిఖిల్ టీంలో కదా కిరాక్సీత ఉంది కాబట్టి అందుకని నిఖిల్ టీంకే పాయింట్స్ వస్తాయి అనమాట. మీరే విన్ అయినట్టు. మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా లేదంటే క్యాష్ ప్రైజ్ అంటే 15,000 అనమాట. అది కావాలా అని అడుగుతారు. అంటే ఆ క్యాష్ ప్రైజ్ కూడా వీళ్ళకి ఇవ్వరండి, అది దీంట్లో కలుస్తుంది. ఏంటంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీలో కలుస్తుంది అనమాట. అని అడిగితే ఫస్ట్ ఏమో మాకు క్యాష్ ప్రైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టీం మెంబర్తో కన్సల్ట్ అవుతాను సార్ అని చెప్పని నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకొని క్యాష్ ప్రైజ్ చేస్తారని చెప్పని అంటారు. అంటే ఇంకా 15,000 కూడా యాడ్ అయ్యి ఇంకా క్యాష్ మనకి బిగ్ బాస్ ప్రైజ్ మనీ వచ్చి ఇదివరకు 5,45,000 ఉందండి. ఇప్పుడు ఆ 15,000 యాడ్ అయ్యి 5,60,000 అయిందనమాట. అది కూడా కేవలం అదే సార్ మెచ్చుకుంటారు అన్నమాట. ఇదంతా ఈ వారం ప్రైజ్ మనీ మొత్తం 2,60,000 ప్రైజ్ మనీ మొత్తం నిఖిల్ టీం వాళ్ళ క్లాన్ వల్లే గెలిచింది అని చెప్పి మెచ్చుకుంటారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సేవింగ్ అండి. ఆ సేవింగ్ ఏంటంటే మళ్ళీ బాక్సులు వస్తాయి. మళ్ళీ బాక్సులు వస్తే దాంట్లో ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్ ఐటమ్ ఉంటేనేమో సేఫ్, రెడ్ కలర్ ఐటమ్ ఉంటేనేమో నాట్ సేఫ్ అని అంటారు. అంటే గ్రీన్ కలర్ అంటే వెజిటబుల్స్ దాంట్లో ఉంటాయి, రెడ్ కలర్ అంటే టమాటా ఉందండి, గ్రీన్ కలర్ అంటే క్యాప్సికమ్ ఉంది. అలాగా కిరాక్సీతకి పృథ్వీకి గ్రీన్ కలర్ క్యాప్సికమ్ వస్తుంది. వాళ్ళిద్దరూ సేఫ్ అయినట్టు అని చెప్తారు సార్. వాళ్ళిద్దరూ సేఫ్ అవుతారనమాట. ఇంకా తర్వాత ఏమో ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరే శేఖర భాష ఆదిత్యవో వాళ్ళిద్దరు మిగులుతారు. వాళ్ళిద్దరిని మళ్ళీ ప్లే ఏరియాకి రమ్మంటారు, యాక్షన్ రూమ్కి రమ్మంటారు, అందరిని అక్కడికే రమ్మంటారు. రమ్మని చెప్పేసి ఈసారి ఇదే పెద్ద ట్విస్ట్, ఫస్ట్ ట్విస్ట్ బిగ్ బాస్లో నేను నిన్న చెప్పాను కదా ట్విస్ట్ అని చెప్పని. అతి పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పటిదాకా టాప్ టు బాటం వరకు ఆడియన్స్ సెలెక్ట్ చేశారు పోల్స్ ద్వారా కంటెస్టెంట్ని ఎక్కడ ఉంచాలి అని ఓటింగ్లో. ఇక్కడి నుంచి మాత్రం ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోవాలనేది మాత్రం బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్స్ అనమాట, వాళ్ళు సెలెక్ట్ చేయటమే. వాళ్ళ ద్వారా ఎలిమినేట్ అవుతారు. మీకు ఎవరు కావాలి ఎవరు ఉండకూడదు దీంట్లో బిగ్ బాస్లో సెట్ అవుతారు, మిగతా వాళ్ళని ఉంచండి, మిగతా వాళ్ళకి మెళ్ళ దండ వేయాలంట. అక్కడ దండలు ఇచ్చారనమాట అందరికి, అక్కడ పెట్టారు దండలు. ఆ దండలు మీరు ఎవరు కావాలి ఎవరు వద్దు అనే దానికి కావాల్సిన వాళ్ళకి దండ వేయండి, వద్దనుకున్న వాళ్ళకి వేయకండి అని చెప్పని అంటారు. అందరు కలిసి అటువైపు అటొకేమో శేఖర భాష నుంచి ఉంటాడు, ఇటు పక్కనేమో ఆదిత్యవం నుంచి ఉంటాడు.
యూజువల్ అందరూ అనుకున్నదే దాంట్లో అందరూ ఆదిత్య ఓంకే వేశారు. ఒక్క కిరాక్ సీత తప్పితే అందరూ ఒకటే డైలాగ్స్. ఆదిత్య ఓం ఏంటంటే కరెక్ట్గా రూల్స్ పాటిస్తాడు, మళ్ళీ ఏమో అదంటే ఇంట్లో వర్క్ చేస్తాడు, అందరితో మింగిల్ అవుతాడు, మళ్ళీ ఏమో ఇంట్లో ఉండాలి అని చెప్పని కోరిక బాగా బలంగా ఉన్న అతనికేమో శేఖర్ భాషకేమో ఎందుకు లేదు ఆయనకి ఉండాలని ఫస్ట్ నుంచి హౌస్లో తను అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫస్ట్ వీక్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు అసలు లేదు, ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పని చెప్తారనమాట. ఆయన డిస్టర్బ్డ్గా ఉన్నారు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు గేమ్ మీద, బిగ్ బాస్ మీద అని చెప్పి చెప్తారనమాట. చెప్తే దానికి అని అందరు కలిసి ఆదిత్య వంకేస్తారు. అలా శేఖర్ భాష క్విట్ అయిపోతాడు. దానికేమో కిరాక్ సీత వీళ్ళందరూ కలిసి, కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అవుతారనమాట. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడని చెప్పని చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటే దానికి శేఖర్ భాష అంటాడు, ఎందుకు కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటే నేను హ్యాపీగా నా బాబు దగ్గరికి వెళ్తున్నానంటే అందరు బాబుకి విషెస్ చెప్పండి, అందరూ కలిసి హక్ చేసుకుని బాబుకి విషెస్ చెప్పండి అంటారు. శేఖర్ భాష వెళ్తూ అందరికి హ్యాపీ, అందరూ నన్ను బాగా చూసుకున్నారు అది ఇది అని చెప్పని బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏంటంటే కిరాక్ సీత వేసినప్పుడు ఏమని చెప్తుంది అంటే తను లేని హౌస్ని అసలు ఊహించుకోలేదు సార్, శేఖర్ భాష లేని హౌస్ అంటే తను ఎప్పుడు కామెడీ చేస్తూ ఉంటాడు కదండి, జోక్స్ వేస్తూ ఉంటాడు కదా, అందుకని అంటుంది అనమాట కిరాక్ సీత అని చెప్పి వేస్తుంది. తను నాకు అన్నలాగా అని చెప్పని అంటుంది అనమాట అని వేస్తుంది. తర్వాత ఏమో ఇంకా అందరూ శేఖర్ భాషకి బై చెప్తారండి. శేఖర్ భాష బై చెప్పంగానే ఇంకా తర్వాత నాగార్జున సార్ దగ్గరికి వచ్చేస్తాడు. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన స్టేజ్ మీద ఉంటాడు. స్టేజ్ మీద రాగానే నాగ్ సార్ కంగ్రాచులేషన్స్ అని చెప్పని దగ్గర తీసుకుని హక్ చేసుకుంటాను, నీకు బాబు పుట్టాడు అని చెప్పని, నువ్వు అన్నావు కదా తండ్రి అయితేనే తెలుస్తుంది తండ్రి విలువ అని, నిజమే అని చెప్పని దగ్గర తీసుకుంటాడు. అప్పుడు శేఖర్ భాష అంటాడు, సార్ బిడ్డ పుట్టాడని చెప్పని అందరికీ డాక్టర్ చెప్పచ్చు, పేరెంట్స్ చెప్పచ్చు, ఎవరి ద్వారానే తెలియచ్చు, నాకు మాత్రం మీ ద్వారా తెలిసింది సార్, కింగ్ నాగార్జున ద్వారా నేను ఎంతో అదృష్టవంతుడిని, ఐఎమ్ సో లక్కీ అంటారనమాట. ఆ తర్వాత ఏవి చూపిస్తారు నాగ్ సార్, శేఖర్ భాష ఏవి చూపిస్తే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు తను కూడా చూసి ఆ ఏవిని. తర్వాత సార్ చెప్తారు అక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట, దాని మీద 3 ఫేక్ 3 రియల్ పెట్టమంటారు. ఫస్ట్ రియల్ పెడతాడనమాట. రియల్ పెట్టి దాంట్లో కిరాక్ సీత గురించి చెప్తాడనమాట, సిస్టర్ అని చెప్పి తనకు నిజంగా కరెక్ట్గా ఉంటుంది సార్, తను ఎటువంటి మాస్క్ లేదు, చాలా కరెక్ట్ మనిషి, చాలా మంచి అమ్మాయి, నాకు సిస్టర్ లేదు, నేను సిస్టర్లో అనుకుంటున్నాను తను అంటాడు. తర్వాత విష్ణుప్రియనేమో తను చాలా ఇన్నోసెంట్ సార్, బయట నేను ఏదో విన్నాను తన గురించి భయపడ్డాను, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఇన్నోసెంటో తెలుస్తుంది, ఎలా బతుకుతుందో ఏంటో అంటే సార్ ఏమో నాగార్జున సార్ గారు విష్ణుప్రియని అడుగుతారు, అమ్మ ఒకసారి లేచి ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా అంటే అప్పుడు అంటది అనమాట, సార్ నాకు అదే ఉంటే కనుక నేను ఎప్పుడు ఐఏఎస్ అయ్యేదాన్ని సార్, నాకు బ్రెయిన్ లేదు సార్ అని చెప్పని స్పెల్లింగ్ చెప్తుంది. చెప్పిన తర్వాత చెప్పిన స్పెల్లింగ్ కూడా ఒక జోక్ వేస్తాడు శేఖర్ భాష. తర్వాత ప్రేరణ అని చెప్తాడు, ప్రేరణ ఫోటో పెడతాడు రియల్ దగ్గర, తను చాలా జెన్యున్ పర్సన్ ప్రేరణ అని చెప్తారు. కొన్ని విషయాలు తన విషయంలో నచ్చవు, కానీ అంటే ఆ గేమ్ పరంగా తను కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ జెన్యున్గా ఉంటుందని చెప్తాడు. తర్వాత ఫేక్ పీపుల్లో ఫస్ట్ సోనియా పెడతాడు. ఆ అమ్మాయి స్మైల్ చూడంగానే అబ్బాయి ఈ అమ్మాయి స్మైల్ ఎంత బాగుంది అనుకున్నంత సార్, తర్వాత రోజు నామినేషన్లో తెలిసింది, అమ్మో భద్రకాళిలాగా విరుచుకుపడింది ఈ అమ్మాయి అయినా అనిపించింది అని చెప్పని సోనియా గురించి చెప్తాడు. ఆ తర్వాత మణికంఠను కూడా ఫేక్ పర్సన్లో పెడతాడు. మణికంఠ గురించి ఏంటంటే అతను ఫేక్ ఫేస్ పెట్టుకుని ఆడుతున్నాడు సార్, జెన్యున్ కాదు, క్యాలిక్యులేటెడ్గా ఇది వీళ్ళకి మనం ఇది చేస్తే మన జోలికి రాకుండా ఉంటారు, మనం సేఫ్ అవుతాము అని చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా ఇదిగా ఆడుతున్నాడు అతని గేము అని మణికంఠ గురించి చెప్తుంటే, మణికంఠ అక్కడ లోపల మణికంఠ ఫేస్ చూపిస్తారు, కొంచెం కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే అతను చెప్పినవి అన్నీ కాదని చెప్పి చేతాలు ఇలా ఊపుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆదిత్య ఓమన్ కూడా ఫేక్ దాంట్లో పెట్టి దాంట్లో అంటే నన్ను నామినేట్ చేసినప్పుడు నేను మామూలుగా తీసుకున్నాను సార్, కానీ నేను నామినేట్ చేసినప్పుడు అతను స్పోర్టివ్గా తీసుకోలేదు, ఆదిత్య ఫీల్ అయిపోయాడు ఆదిత్య ఓం మరి అని చెప్తాడనమాట. ఇంకా ఇలాగా అలా ఫేక్ పర్సన్స్ ఏమో ఏంటి మణికంఠ, ఆదిత్య ఓము, సోనియా ఫోటోలు పెట్టాడు. రియల్ పర్సన్స్ కిందకేమో కిరాక్ సీత, విష్ణుప్రియ, ఇంకొకళ్ళేమో ప్రేరణ ఫోటోలు పెట్టాడు అనమాట. ఆ విధంగా జరిగింది ఈరోజు గేమ్. ఈరోజు అంతా
మామూలుగా మొత్తం ఈరోజు సండే అంటారు కదండి, సండే ఎపిసోడ్ అంతా ఇట్లా జరిగింది. రేపటి ప్రోమో చూపించారండి. ఏంటంటే నామినేషన్స్ పర్వం అనమాట. రేపు నామినేషన్ చేసిన వాళ్ళ మీద చెత్త వేయమన్నట్టున్నారు, డస్ట్బిన్ పెట్టి ఆ చెత్త వేయడం అనమాట. నామినేషన్ అయిన వాళ్ళ మీద తల మీద అది పెట్టారనమాట. అలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పాను కదండి, లాస్ట్ వీక్ నామినేషన్స్ రోజే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఈ విషయంలో నేను ఇలా క్యాలిక్యులేట్ చేశాను. నేను ఏదైనా సరే సోషల్ మీడియాలో వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలానే లాస్ట్ టైం కూడా బేబక్క గురించి అలానే ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటంటే మిడిల్ ఏజ్ కాబట్టి వెళ్ళిపోవచ్చు, అందరు అలానే వెళ్ళిపోయారు కదా. అంతకుముందు కరాటే కళ్యాణి, షకీలా, కిరణ్ రాథోడ్, హేమక్క, ఉమక్క వీళ్ళందరూ అట్లా వెళ్ళిపోయారు కదా ఫస్ట్ వీక్లోనే. అలానే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అని చెప్పాను. అలానే జరిగింది. ఈ వీక్ కూడా శేఖర్ భాష కూడా కొంచెం నెగిటివిటీ తెచ్చుకున్నాడు దీనివల్ల, రాజ్ తరుణ్ వల్ల అని చెప్పాను. అది కూడా అట్లానే ఈ వీక్ శేఖర్ భాషనే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రేపు నామినేషన్స్ ఉంటాయండి. రేపటి ఎపిసోడ్ చాలా ఫైటింగ్స్తో ఉంటుంది. మళ్ళీ రేపు కలుద్దామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. గుడ్ నైట్ టు ఆల్.